కురుక్షేత్ర మహాసంగ్రామం ముగింపు సమయంలో భీముడిచే తొడలు విరగ్గొట్టబడి మడుగు దగ్గర పడి ఉన్న దుర్యోధనుణ్ణి చూడ్డానికి వేదవ్యాసుడు కృపాచార్యుడు అశ్వత్థామ వెళ్ళగా దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు అశ్వత్థామ పాండవులనుకుని ఉప పాండవుల తలలు తీసుకుని దుర్యోధనుడి దగ్గరికి రాగా దుర్యోధనుడు వీళ్ళు పాండవులు కారు ఉప పాండవులని ఈ విషయం పాండవులకు తెలిసిపోయి ఉంటుంది, నువ్వు పారిపోమని చెప్పాడు. అలా పారిపోతున్న అశ్వత్థామపై అర్జునుడు బ్రహ్మాస్త్రం సంధించగా అశ్వత్థామ కూడా తిరిగి బ్రహ్మాస్త్రం సంధించడంతో సృష్టి అతలాకుతలమవుతుందని వేదవ్యాసుడు వచ్చి బ్రహ్మాస్త్రాల్ని వారించమనగా ఉపసంహారం తెలియని అశ్వత్థామ అస్త్రం దిక్కును అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు సూచించగా కృష్ణ భగవానుడు వచ్చి అడ్డుకుని అశ్వత్థామని శక్తిహీనుడి చేసి ఒంటి నుంచి చీము నెత్తురు కారుతూ దుర్వాసనలు వెదజల్లుతూ కలియుగాంతం వరకు జీవించమని శపించడంతో అలా శాపగ్రస్తుడైన అశ్వత్థామ అడవుల్లో కొండ గుహల్లో బతుకుతూ కొన్ని వేల శివాలయాలు నిర్మించి శివారాధన చేస్తూ మనిషి మరణం లేకుండా జీవించడం ఎలా అనే గ్రంథాన్ని రచించాడు. అలా శాపగ్రస్తుడైన అశ్వత్థామ నివసించిన గుహ ఇదేనా? వండర్. లోపలెవరో ఉన్నట్టున్నారు. ఎవరు 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 హలో, ఎవరది? ఎవరు? ఓపెన్ ద డోర్. ఎవరు? శివాలయంలో ఉంది. ఓ మై గాడ్, అంటే నేను చదివిందంతా నిజమేనన్నమాట. ఇది గుహ కాదు, అశ్వత్థామ నిర్మించిన శివాలయం. అంటే ఈ పూజ చేసింది ఎవరై ఉంటారు? ఎవరున్నారు ఇక్కడ?